అందరికీ నమస్కారం. నేను మీ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చాలా ఎక్కువగా వినే ప్రశ్నల్ని, వాటికి జవాబుల్ని నేర్చుకుందాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ప్రశ్నకు మనం 2 రకాలుగా సమాధానం చెప్పొచ్చు. అవునని లేక కాదని. సో మనం ఇప్పుడు ఒక ప్రశ్నకు 2 సమాధానాలు అనేవి చూద్దాము. మీరు ఇటువంటి ప్రశ్నలు ముందుగా తెలుసుకొని ఉండడం వల్ల వాటికి జవాబు ఎలా చెప్పాలి అన్నది మీకు తెలుస్తుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయసు ఎంత? ఐ యామ్ 25 years old. నా వయసు 25 సంవత్సరాలు. హౌ ఓల్డ్ ఆర్ యూ? నీ వయసు ఎంత? ఐ ప్రిఫర్ నాట్ టు సే బట్ థ్యాంక్ యూ. నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ అడిగినందుకు ధన్యవాదములు. ఆర్ యు వర్కింగ్? మీరు పని చేస్తున్నారా? ఎస్, ఐ యామ్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్. అవును, నేను ఇంగ్లీష్ టీచర్గా, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఆర్ యు వర్కింగ్? మీరు పని చేస్తున్నారా? నో, ఐఎమ్ నాట్ వర్కింగ్. ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్. లేదు, నేను పని చేయటం లేదు. నేను ఇంకా ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్? మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్, ఐ వాంట్ టు నో అబౌట్. అవును, నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే, డూ యూ వాంట్ టు నో ఎనీథింగ్? మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? నో, ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్. లేదు, నాకు ఏమీ తెలుసుకోవాలని లేదు. కెన్ యూ బ్రింగ్ మీ సమ్ బటర్ మిల్క్? మీరు నాకు కొంచెం మజ్జిగ తెచ్చివ్వగలరా? ఎస్, ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. ఐ విల్ బ్రింగ్ ఇట్. సరే, ఒక్క 5 నిమిషాలు ఆగండి, నేను మీకు తెచ్చి ఇస్తాను. కెన్ యూ బ్రింగ్ మీ సమ్ బటర్ మిల్క్? మీరు నాకు కొంచెం మజ్జిగ తెచ్చివ్వగలరా? నో, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ టు డూ. లేదు, నన్ను క్షమించండి, నేను చేయాల్సినది ఇంకొక ముఖ్యమైన పని ఉంది. డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్? మీకు తోబుట్టువులు ఉన్నారా? ఎస్, ఐ హ్యావ్ 1 brother and 1 sister. అవును, నాకు ఒక తమ్ముడు మరియు ఒక చెల్లి ఉన్నారు, లేక ఒక అన్నయ్య మరియు ఒక అక్క ఉన్నారు. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? మీకు తోబుట్టువులు ఉన్నారా? నో, ఐ యామ్ యాన్ ఓన్లీ చైల్డ్. లేదు, నేను ఒక్కదానినే. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్స్. నేను చాలా బాగున్నాను, ధన్యవాదములు. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? ఏ బిట్ టైర్డ్ బట్ ఓకే. కొంచెం అలసిపోయాను, కానీ పర్వాలేదు. వాట్ టైమ్ ఇస్ ఇట్? ఇప్పుడు సమయం ఎంత? ఇట్స్ 3:30 PM. ఇప్పుడు 3:30 అవుతుంది. వాట్ టైమ్ ఇస్ ఇట్? ఇప్పుడు సమయం ఎంత? సారీ, ఐ డోంట్ హ్యావ్ ఎ వాచ్. క్షమించండి, నా దగ్గర వాచ్ లేదు. వాట్స్ ద వెదర్ లైక్? ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇట్స్ సన్నీ అండ్ వామ్. ఇక్కడ ఎండగా మరియు చాలా వేడిగా ఉంది. వాట్స్ ద వెదర్ లైక్? ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇట్స్ రైనీ అండ్ కోల్డ్ టుడే. ఇక్కడ వర్షం పడేటట్టు మరియు చల్లగా ఉంది. డిడ్ యూ స్లీప్ వెల్? నువ్వు బాగా నిద్రపోయావా? ఎస్, ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్. అవును, నేను చాలా హాయిగా నిద్రపోయాను. గురక పెట్టి పడుకునేంత మత్తుగా నిద్ర వస్తే దాన్ని సౌండ్ స్లీప్ అని అంటూ ఉంటాం. డిడ్ యూ స్లీప్ వెల్? నువ్వు బాగా నిద్రపోయావా? నాట్ రియల్లీ, ఐ హ్యాడ్ ట్రబుల్ స్లీపింగ్. నిజంగా అంత బాగా నిద్రపోలేదు, నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆర్ యూ హంగ్రీ? మీకు ఆకలిగా ఉందా? ఎస్, లెట్స్ ఈట్ సంథింగ్. అవును, మనం ఏదైనా తిందాం. ఆర్ యూ హంగ్రీ? మీకు ఆకలిగా ఉందా? నో, ఐ జస్ట్ హ్యాడ్ లంచ్. లేదు, నేను ఇప్పుడే లంచ్ చేశాను. డూ యూ లైక్ కాఫీ? మీకు కాఫీ అంటే ఇష్టమా? ఎస్, ఐ డ్రింక్ ఇట్ ట్వైస్ ఎవ్రీ డే. అవును, నేను ప్రతిరోజు 2 సార్లు తాగుతాను. డూ యూ లైక్ కాఫీ?
మీకు కాఫీ అంటే ఇష్టమా? నో, ఐ ప్రిఫర్ టీ. లేదు, నేను టీకి ప్రాధాన్యత ఇస్తాను. ఈజ్ ద ఫుడ్ స్పైసీ? ఆహారం కారంగా ఉందా? ఎస్, బీ కేర్ఫుల్. అవును, జాగ్రత్తగా ఉండండి. ఈజ్ ద ఫుడ్ స్పైసీ? ఆహారం కారంగా ఉందా? నో, ఇట్స్ మైల్డ్. లేదు, అది కొంచెం కారంగా ఉంది. హౌ మచ్ ఈస్ దిస్? ఇది ఎంత? ఇట్స్ రూపీస్ 500. ఇది 500 రూపాయలు. హౌ మచ్ ఈస్ దిస్? ఇది ఎంత? లెట్ మీ చెక్ ద ప్రైస్ ట్యాగ్. ప్రైస్ ట్యాగ్ను ఒకసారి పరిశీలించనివ్వండి. డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? మీరు క్రెడిట్ కార్డులను అంగీకరిస్తారా? ఎస్, వి డూ. అవును, మేము అంగీకరిస్తాము. డూ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్? మీరు క్రెడిట్ కార్డులను అంగీకరిస్తారా? క్యాష్ ఓన్లీ. సారీ, డబ్బులు మాత్రమే, క్షమించండి. ఈజ్ దిస్ ఆన్ సేల్? ఇది సేల్లో ఉందా? ఎస్, 20% ఆఫ్. అవును, 20% ఆఫ్లో ఉంది. ఈజ్ దిస్ ఆన్ సేల్? ఇది సేల్లో ఉందా? నో, ఇట్స్ రెగ్యులర్ ప్రైస్. లేదు, ఇది రెగ్యులర్ ప్రైస్లోనే ఉంది, అంటే ఎప్పుడు ఉండే ధరలోనే ఉంది. ఈజ్ ద రైల్వే స్టేషన్ నియర్ బై? రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందా? ఎస్, ఇట్స్ నియర్ బై. యూ కెన్ గో బై వాక్. అవును, అది దగ్గరగానే ఉంది, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈజ్ ద రైల్వే స్టేషన్ నియర్ బై? రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందా? నో, ఇట్స్ ఫార్ అవే. యూ నీడ్ టు క్యాచ్ ఎ బస్. లేదు, అది చాలా దూరంగా ఉంది, మీరు బస్ ఎక్కి వెళ్ళాలి అని అర్థం. ఈజ్ దిస్ సీట్ టేకెన్? అంటే ఈ సీట్లో ఎవరైనా ఉన్నారా, లేక ఈ సీట్ ఎవరి కోసమైనా ఉంచారా అని అడగడానికి ఈజ్ దిస్ సీట్ టేకెన్ అని అడుగుతాం. ఎస్, మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ బ్యాక్. అవును, నా స్నేహితురాలు వెనకనే వస్తుంది. ఈజ్ దిస్ సీట్ టేకెన్? నో, ప్లీజ్ సిట్ హియర్. లేదు, దయచేసి మీరు ఇక్కడ కూర్చోండి. కెన్ యూ హెల్ప్ మీ విత్ ద లగేజ్? మీరు నాకు లగేజ్ మోయడంలో సహాయం చేస్తారా? ఆఫ్ కోర్స్, లెట్ మీ క్యారీ దట్. ఖచ్చితంగా, నన్ను అది మోయనివ్వండి. కెన్ యూ హెల్ప్ మీ విత్ ద లగేజ్? మీరు నాకు లగేజ్ మోయడంలో సహాయం చేస్తారా? సారీ, ఐ యామ్ ఇన్ ఎ హరీ. క్షమించండి, నేను కొంచెం కంగారులో ఉన్నాను. డూ యూ లైక్ రీడింగ్ బుక్స్? మీకు పుస్తకాలు చదవడం ఇష్టమా? ఎస్, ఐ యామ్ ఏ బుక్ వామ్. బుక్ వామ్ అంటే బాగా పుస్తకాల ప్రియులు అంటారు కదా, వాళ్ళని బుక్ వామ్ అని అంటూ ఉంటారు. ఎస్, అవును, నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. డూ యూ లైక్ రీడింగ్ బుక్స్? మీకు పుస్తకాలు చదవడం ఇష్టమా? నో, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్ అన్నమాట. అది నేను చేసే పనుల్లో రాదు, నేను అటువంటి పనులు అసలు చెయ్యను అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే నేను అస్సలు వాటి జోలికి వెళ్ళను అని అర్థం. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదా, వాటికి ఆన్సర్స్ అనేవి మనం ముందుగా తెలుసుకొని ఉండడం వల్ల వెంటనే మనం రిప్లై అనేది ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, మనం ఎక్కువసేపు ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాం. ఈ విధంగా మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోనైతే ఇంకొంచెం సేపు కంటిన్యూ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ అండ్ షేర్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. డూ యూ లైక్ మ్యూజిక్? మీకు సంగీతం అంటే ఇష్టమా? ఎస్, ఐ లిజన్ సాంగ్స్ ఆఫెన్. అవును, నేను పాటలు తరచూ వింటూ ఉంటాను. డూ యూ లైక్ మ్యూజిక్? మీకు సంగీతం అంటే ఇష్టమా? నాట్ రియల్లీ, ఐ ప్రిఫర్ పాడ్కాస్ట్. నిజానికి కాదు, నేను పాడ్కాస్ట్ ఎక్కువగా వింటూ ఉంటాను. కెన్ యూ స్విమ్? మీరు ఈత కొట్టగలరా? ఎస్, ఐ యామ్ అ గుడ్ స్విమ్మర్. అవును, నేను మంచి ఈతగాడిని. కెన్ యూ స్విమ్? మీరు ఈత కొట్టగలరా? నో, ఐ నెవర్ లెర్న్డ్. లేదు, నేను ఎప్పుడూ నేర్చుకోలేదు. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? మీకు ఇష్టమైన సినిమా ఏమిటి? మై ఫేవరెట్ మూవీ ఈజ్. నాకు ఇష్టమైన సినిమా ఏమిటంటే
వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? మీకు ఇష్టమైన సినిమా ఏమిటి? ఐ డోంట్ వాచ్ మెనీ మూవీస్. నేను ఎక్కువగా సినిమాలు చూడను. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? మీకు పెంపుడు జంతువులు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఐ యామ్ అ పెట్ లవర్. పెంపుడు జంతువులను బాగా ప్రేమించే వాళ్ళని పెట్ లవర్ అని అంటూ ఉంటాం. అవును, నేను ఒక పెంపుడు జంతువుల ప్రేమికురాలిని లేక ప్రేమికుడను. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? మీకు పెంపుడు జంతువులు ఏమైనా ఉన్నాయా? నో, ఐ డోంట్ ప్రిఫర్ టు హ్యావ్ పెట్స్. లేదు, నేను పెంపుడు జంతువులు ఉండాలి అనుకోను లేక పెంచాలి అనుకోను అని కూడా చెప్పొచ్చు. వాట్ టైమ్ డూ యూ స్టార్ట్ వర్కింగ్? మీరు ఏ సమయంలో పనిచేయడం మొదలు పెడతారు? ఎట్ 9 AM ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు. వాట్ టైమ్ డూ యూ స్టార్ట్ వర్కింగ్? మీరు ఏ సమయంలో పనిచేయడం మొదలు పెడతారు? మై షెడ్యూల్ చేంజెస్ ఎవ్రీ డే. నా షెడ్యూల్ ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది. డూ యూ లైక్ యువర్ జాబ్? మీకు మీ ఉద్యోగం అంటే ఇష్టమా? ఎస్, ఇట్స్ ఇంట్రెస్టింగ్. అవును, అది ఆసక్తికరంగా ఉంటుంది. డూ యూ లైక్ యువర్ జాబ్? మీకు మీ ఉద్యోగం అంటే ఇష్టమా? నాట్ రియల్లీ అండ్ ఇట్స్ సో స్ట్రెస్ఫుల్. నిజానికి కాదు, అంతేకాకుండా అది చాలా కష్టంగా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆన్సర్స్ అయితే మీరు ఇవ్వండి. ఓకే, అవును అనే అర్థంతో కూడా ఇవ్వండి, కాదు అనే అర్థంతో కూడా ఆన్సర్ ఇవ్వండి. డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్? మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా? ఈ క్వశ్చన్కి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెస్పాన్సెస్ అనేవి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చివరి వరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.